మొన్న మావిగన్, నిన్న విజయవాడ, రేపు ఏమంటారు? జగన్ మానసిక స్థితి బాగలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎందుకనంటే రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ఉండబోతుందని చంద్రబాబు ప్రకటిస్తే పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అధికారంలోకి రాగానే 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చిండు. వైజాగ్లో కానీ, కర్నూలులో కానీ, విజయవాడలో కానీ ఒక్క పని చేయలేదు. ఎక్కడ పునాది కూడా వేయలేదు. అన్ని టెంపరీ. ఆయన ప్యాలెస్ మాత్రం గట్టిగా కట్టుకుండు, చాలా అద్భుతంగా కట్టుకుండు. ఈరోజు దాన్ని టూరిజంకి వాడాలని ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. ఇక్కడ నిన్న సభ జరిగింది జమ్మలమడుగుల. కడప జిల్లా జమ్మలమడుగులో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం. రాజధానిపై జగన్ మావిగన్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించిన సీఎం చంద్రబాబు 36,700 కోట్లతో గ్రీన్ స్టీల్ ప్లాంట్ 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ. గత ప్రభుత్వంలో 2 సార్లు మోసపూరిత శంకుస్థాపనలు జరిగాయని ఆరోపణ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లా. అట్లాంటి కడప జిల్లాల ఒక స్టీల్ ప్లాంట్ పెట్టుకోలేకపోయిండు. ఈరోజు 36,700 కోట్లు. ఇలా వాస్తవం ఏంటంటే 1600-500 కోట్లు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి, మిగిలిన 20,000 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి సోలార్ పవర్ విద్యుత్ సరఫరా కోసం వాడబోతున్నారు. జేఎస్డబ్ల్యూ బళ్ళారిలో ఉన్న స్టీల్ ప్లాంట్ కంటే కూడా రాయలసీమ జమ్మలమడుగులోని రాయలసీమ స్టీల్ ప్లాంట్ని ఇంకా పెద్దగా నిర్మించాలని జేఎస్డబ్ల్యూ చైర్మన్ని కోరినట్టు చంద్రబాబు నిన్న ప్రకటించడం జరిగింది. అందుకే రాజకీయాలలోనైనా ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు అయినా ఒక ప్లాన్ ఉండాలి. అట్లీస్ట్ ఒక 10 to 15 years ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ఉన్నప్పుడు మాత్రమే కొంత స్థిరమైన ఆలోచన విధానంతో మంచి నిర్ణయాలు తీసుకుంటాం. నువ్వు 2014లో ఒక మాట చెప్తివి, అమరావతి రాజధానికి ఒప్పుకుంటున్నాం, ఎందుకంటే గుంటూరు విజయవాడ మధ్యలో ఉంటుంది, అటు 20 కిలోమీటర్లు ఇటు 20 కిలోమీటర్లు, 3 రాజధానులు ఎస్టాబ్లిష్ అయితే ఇక్కడ మన తెలంగాణలో ఎట్లయితే ఉందో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అంటూ, అట్లనే గుంటూరు, అమరావతి, విజయవాడ లెక్క ఎస్టాబ్లిష్ అవుతుందని ఆ రోజు గొప్పలు చెప్తివి. అధికారంలోకి వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికా మాదిరిగా మనకు 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అని మళ్ళీ 3 రాజధానుల మాట ఎత్తుతుంది. ఈరోజేమో మావిగన్ అంటుంటివి. అసలు మచిలీపట్నానికి విజయవాడకి 70 కిలోమీటర్ల దూరం ఉంది. నువ్వు ఎట్లా కనెక్టివిటీ చేస్తావు? అర్బనైజేషన్ అంత పాసిబిలిటీ ఉంటుందా? ఈ ఆలోచించే ముందు నీ సలహాదారులు ఎవరు, నీకు సలహాలు ఇస్తుందోవాడు, నెరి ఇంత అన్స్టేబుల్ మైండ్ సెట్ తోటి రాజకీయాలు ఎట్లా చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకుంటే మంచిదని చంద్రబాబు అంటారు. వైసీపీ అధినేత జగన్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల ఆత్మాభిమానంతో ముడిపడిన రాజధాని వంటి సున్నితమైన అంశంపై బాధ్యతారహితంగా మాట్లాడటం దారుణమని అన్నారు. మొన్న మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అంటారు, రేపు ఏమంటారు అంటూ చంద్రబాబు విమర్శించారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికలలో గెలవంగానే కడపలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తా అని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత కరోనా కారణాల పేరు చెప్పి అవి ముందుకు సాగలే. మళ్ళా అధికారం పోయే ముందు 2023లో మళ్ళీ ఇంకో శంకుస్థాపన. కడప జిల్లా జమ్మలమడుగులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్, కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ మరియు రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అలాగే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ రోజు జూలై 3వ తారీఖు 2028 జూలై 3వ తారీఖు కల్లా ఈ ప్లాంట్ లోని ఫేజ్ 1 4,500 కోట్లతో నిర్మించబోయే ఫేజ్ 1 పనులను పూర్తి చేస్తాం, దాన్ని వినియోగంలోకి తీసుకొస్తాం, కమర్షియల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అవుతాయని స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ దిశగానే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీస్ అనే ఒక విధానంతో ఎన్డీఏ ప్రభుత్వం చాలా వేగవంతంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే పనిలో పడ్డది. ఇక్కడ చూస్తే 36,700 కోట్ల పెట్టుబడి, గ్రీన్ స్టీల్ ప్రత్యేకత, కాలుష్య రహిత స్టీల్ ప్లాంట్ ని నిర్మించే క్రమంలో ఈ గ్రీన్ స్టీల్ ప్లాంట్ అనేది ఒక ప్రత్యేకంగా నిలుస్తుంది దేశవ్యాప్తంగా. ఇక్కడ చూస్తే స్టీల్ ప్లాంట్ కోసం 4,500 కోట్లు మొదటి ఫేజ్ లో రిలీజ్ అవుతాయి, పనులు జరుగుతాయి. ఆ తర్వాత ఇది 2028 చివరి నాటికల్లా కమర్షియల్ యాక్టివిటీస్ వినియోగంలోకి వస్తుంది. రెండో దశల 11,850 కోట్లతోటి కర్మాగారాన్ని నిర్మించబోతున్నారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ పూర్తయి తారీఖే 3 మిలియన్ టన్స్ ఆఫ్ స్టీల్ ని ప్రొడ్యూస్ చేసే సామర్థ్యం కలిగిన ఈ స్టీల్ ప్లాంట్ ఈవెన్ బళ్ళారి స్టీల్ ప్లాంట్ కంటే కూడా పెద్దది కాబోతుందని చంద్రబాబు వివరించడం జరిగింది. అదేవిధంగా సౌర విద్యుత్ కోసం 20,350 కోట్ల పెట్టుబడి జేఎస్డబ్ల్యూ పెట్టనున్నట్టు చంద్రబాబు వివరించడం జరిగింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే కొన్ని వసతులు కల్పించాలి. గండికోట నుంచి 2 టీఎంసీల వాటర్ రిసోర్సెస్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించనుంది. అలాగే రహదారులని కనెక్టివిటీ చేయబోతుంది. రైల్వే కనెక్టివిటీ కూడా, నంద్యాల మీదుగా రైల్వే కనెక్టివిటీ కూడా ఉండబోతుంది. 2 సంవత్సరాలలో ఈ స్టీల్ ప్లాంట్ని జాతికి అంకితం చేయబోతానని ప్రకటించడం జరిగింది. రాయలసీమను రాళ్లసీమగా కానివ్వను, రత్నాల సీమగా మార్చి చూపిస్తా. వాస్తవం ఏంటిదనంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ఆర్ అయినా చంద్రబాబు అయినా చాలామంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచే వచ్చారు. అయినా కూడా తలసరి ఆదాయంలో రాయలసీమ ఎప్పుడు వెనకబడే ఉంటుంది.
సో నీళ్ళ వసతి లేకపోవడం కారణంగా, పంటలు పండకపోవడం కారణంగా, పరిశ్రమలు లేకపోవడం కారణంగా ఇన్నాళ్ళు రాయలసీమ రాళ్లసీమగా మిగిలిపోయింది. ఇకపై రాయలసీమను రతనాల సీమగా చేస్తా అని ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పించింది. ఈరోజు చంద్రబాబు కూడా అదే చెప్తుండు. జేఎస్డబ్ల్యూ ఒక్కటే కాదు, రానున్న కాలంలో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్ చాలా వరకు లోకేష్ చొరవతోటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, స్పేస్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, గోల్డ్ మైనింగ్ ఇట్లాంటి ఎన్నో పరిశ్రమలని రాయలసీమ కేంద్రాలైన అనంతపూర్కి, కర్నూలుకి, కడపకి, అలాగే చిత్తూరుకి తీసుకురాబోతున్నారని చంద్రబాబు బలంగా చెప్తున్నారు. ప్రపంచానికి ఆదర్శంగా 1,00,000 కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ను ఆగస్టు 15లోగా మదనపల్లిలో ప్రారంభిస్తామని ప్రకటించారు. లోకేష్ పాదయాత్ర సమయంలో తరచుగా చెప్పిన మాట ఏంటిదనంటే, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా మార్చబోతున్నా, నాకు ఆడ ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటితో కూడా వివరిస్తా అని చెప్పిండు. చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లల్లో, సమ్మిట్లల్లో, ముఖాముఖి జరిగిన సందర్భంలో కూడా విద్యార్థులకి అలాగే యువకులకి వివరించడం జరిగింది. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యంతో యువతను, రైతులకు అవసరమైన శిక్షణ, రుణాలు అందించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈరోజు చంద్రబాబు చొరవతోటి సుమారు 5,000 మంది ఉపాధి కల్పించబోతున్నారు చంద్రబాబు కడప జిల్లాలో. సో ఇప్పటికైనా జగన్ కొంత అభివృద్ధి దిశగా ఆలోచించాలని, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలను పక్కన పెట్టి కొంత జనం కోసం పనిచేయడం నేర్చుకోవాలని, అంతేగాని భూములు, కబ్జాలు, మైండ్ల మీద పడి డబ్బులు దోసుకోవడాలు, కమిషన్లు తీసుకోవడాలు ఇట్లాంటివి చేయొద్దని ప్రజలు అనుకుంటుర్రు, ఆంధ్ర ప్రజలు. అందుకే ఒకసారి గెలిపించి ఇక నమ్మకం లేదు దొర నీ మీద అని మళ్ళీ ఒకసారి ఓడగొట్టిర్రు.